ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రోషన్ హియర్. వచ్చి నా వాయిస్ బాగుంది అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను సినిమా కొత్తలో వచ్చినప్పుడు నాగార్జున వాయిస్ బాగుండదు, పేలగా ఉంటుంది, సరిగ్గా డైలాగులు చెప్పడు, ఇవన్నీ విని 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 అంటే ఫ్యాన్స్ దగ్గర నుంచి విన్నాను, ఇంట్లో విన్నాను, డైరెక్టర్ల దగ్గర నుంచి విన్నాను, అండ్ అందరి దగ్గర నుంచి విన్నాను. ఈయన వచ్చి సెట్లోకి వచ్చి వాయిస్ బాగుంది పాట పాడతారంటే వెంటనే పాడేశాను. పెద్ద ఆలోచించలా. రోషన్ వచ్చి ఫైనల్గా ఎవరో వచ్చి వాయిస్ బాగుంది అన్నారు. థ్యాంక్ యూ రోషన్, అండ్ థ్యాంక్ యూ రోషన్ ఫర్ మేకింగ్ మీ సింగ్. నౌ డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ ఇంకొక సాంగ్ చేయాలి. ఓకే. అండ్ సరే, ఈ రోషన్ ఇలా ఉన్నాడు, ఈ రోషన్ ఏంటి ఇలా మాట్లాడేశాడు. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. ఇట్స్ ఫెంటాస్టిక్. అమ్మని నాన్న ఏడిపించావు, మళ్ళీ ఏడవద్దని చెప్పావు, ఫస్ట్ పడేసావు కింద, తర్వాత ఏడిపించావు ఇద్దరిని. అండ్ వాట్ అ బ్యూటిఫుల్ టచింగ్ స్పీచ్ రోషన్. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ స్పీచ్. అండ్ ఐ థింక్ ఇక్కడి నుంచి వచ్చింది, అండ్ వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చినాయి అన్నీ బాగుంటాయి ఎప్పుడు. అండ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ సినిమాలో కూడా రోషన్ వాజ్ సో కాన్ఫిడెంట్. తను ఏదో మరి టెన్షన్ లోపల పడుతున్నాడేమో నాకు తెలియదు, కానీ సో కాన్ఫిడెంట్ ఇన్ ద ఫిలిం. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ చూస్తుంటే. అండ్ శ్రీకాంత్ అంటే నాకు బాగా ఇష్టం ఎప్పటి నుంచో. శ్రీకాంత్ నేను కలిసి ఎన్నో సినిమాలు చేసాం. అండ్ రోషన్ డైలాగ్ చెప్తూ కానీ మెమరీ పవర్ కానీ ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్. అండ్ మొన్న చిన్న పిల్లోళ్ళ కనపడ్డావు, ఇప్పుడేమో ఒక హ్యాండ్సమ్. లుక్ ఎట్ హిమ్, సో హ్యాండ్సమ్, సో హ్యాండ్సమ్. ఇట్స్ గోయింగ్ టు గో లాంగ్ వే రోషన్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ శ్రీయాతో ఎక్కువ పని చేయలేదు నేను, బట్ సినిమా చూశాను, అండ్ షీ సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రియా. అలాగే ఈ సినిమాలో రోషన్ ఫ్రెండ్స్ కానీ అందరూ ఎంతమంది ఉన్నారు. అండ్ సో మెనీ పీపుల్, కనకాల అండ్ ఇలాగా చాలామంది పిల్లలు, వాళ్ళు అందరూ కొత్త కొత్త వాళ్ళు. ఐ జస్ట్ వాంట్ టు గో బ్యాక్ లిటిల్ బ్యాక్. 75 years బ్యాక్, 77 years బ్యాక్ విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక 17 ఏళ్ల వ్యక్తి నడుస్తుంటే రైల్వే స్టేషన్ కంపార్ట్మెంట్లోంచి ఘంటసాల బలరామయ్య అనే వ్యక్తి ఆ మనిషిని చూసి రచ్చి, యాక్టింగ్ చేస్తావా, బాగున్నావు, ముక్కు మొహం బాగుంది అని చెప్పి యాక్టింగ్ ఆయన పిలిస్తే అక్కినేని నాగేశ్వరరావు గారు అంత పెద్ద యాక్టర్ అయ్యారు. ఆయన మూలంగా మేమంతా ఇక్కడ ఉన్నాం. అన్నపూర్ణ స్టూడియోస్ తయారైంది ఆయన మూలంగా. అండ్ ఆయన ఇన్స్పిరేషనే ఎప్పుడు కొత్తదనం కోసం. ఆయనకి ఆ ఘంటసాల బలరామయ్య గారు చూసి అటువంటి అవకాశం ఇవ్వకపోయి ఉంటే ఐ డోంట్ నో వాట్, నేను ఎక్కడ ఉండేవాడినో ఎవరెక్కడ ఉండేవారో మాకు తెలియదు. బట్ ఆ ఇన్స్పిరేషన్ ఎప్పుడు నాన్నగారికి కూడా ఎప్పుడు కొత్త 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 సినిమాలు చేయటం, కొత్త రకమైన కథలు అటెంప్ట్ చేయటం చేశారు. అండ్ ఈ సినిమా లో కూడా అన్ని అవకాశాలు, అంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. అసలు నాకు ఆ పేర్లన్నీ గుర్తులేక లిస్ట్ రాసుకొచ్చా. కాన్సెప్ట్ సినిమాస్ ఫస్ట్ కొత్తగా వచ్చింది. మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ కొత్తగా వచ్చింది. కొత్త వాళ్ళలో రోషన్ ఆర్టిస్ట్ కొత్త, ఆయన రోషన్ కనకాల ఆర్టిస్ట్ కొత్త, చంద్రహాస్ ఆర్టిస్ట్ కొత్త, ఏఆర్ అమీన్ సింగర్ కొత్త, సిద్ధార్థ్ మహాదేవన్ సింగర్, రోషన్ సాలూరి మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, డిఓపి విశ్వేశ్వర్, డైరెక్టర్ జి నాగకోటేశ్వరరావు, ప్రొడ్యూసర్ నిమ్మగడ్డ ప్రసాద్, అండ్ ఆఫ్ కోర్స్ సింగర్ నాగార్జున అక్కినేని. ఇంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో. ఇంకా ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, ఎంతమంది ఉంటారు తెలీదు. సో చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా. ఐ మీన్ సినిమా షూట్ చేసేటప్పుడు కూడా. అండ్
ఐ వాజ్ సో హ్యాపీ టు సిట్ బ్యాక్ అండ్ రోషన్ ఈ సినిమా అంతా తన భుజాల మీద పెట్టుకున్నాడు. నేను ఇక్కడ కూర్చుని ఒక మంచి సపోర్టింగ్ క్యారెక్టరు, బ్యూటిఫుల్ క్యారెక్టరు, సెకండ్ హాఫ్ అంతా ఉంటాను, చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఐ విష్ రోషన్ ఆల్ ద బెస్ట్. అలాగే నాగా కోటేశ్వరరావు గారు, డైరెక్టర్ జీకే గారి ఫాదరు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. And wish you all the best in the first direction. And everybody, all the first people, first. So many firsts. And of course, my dear GK, ఈ ఆడియన్స్ అందరూ ఈ సినిమాని చూసి పెద్ద హిట్ చేస్తే జీకే ఐ వాంట్ టు డూ మోర్ ఫిల్మ్స్ విత్ యూ. ఎక్కడున్నావో నాకు తెలీదు. బికాస్ ఇట్ వాజ్ సచ్ అ ప్లెజర్. ఎంత ప్లెజర్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ. ఇట్ జస్ట్ వెంట్ అట్లా అయిపోయింది. అండ్ పబ్లిసిటీ క్యాంపెయిన్ ఎంత బాగా చేస్తున్నావు ఈ సినిమాకి. థ్యాంక్ యూ జీకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బిఫోర్ షటింగ్ డౌన్, దిస్ ఇస్ ఫర్ మై ఫ్యాన్స్. ఓం నమో వెంకటేశాయ సినిమా చేస్తున్నాను ఇది అంతే. ఆ సినిమా తప్పితే ఈ సంవత్సరంలో ఇంకో సినిమా ఉండదు నాకు. ఎందుకంటే నాకు వేరే పనులు ఉన్నాయి. ఇంకో 2 సినిమాలు తీయాలి, నాగ చైతన్యతోనూ అఖిల్తోనూ. సో నాకు నా కెరియర్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి నాకు బంగారు రాజుగా పేరు పెట్టి చేసిన ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈజ్ గోయింగ్ టు డైరెక్ట్ నాగ చైతన్య with Rakul Preet and Devi as music director, and జగపతి బాబు ఉన్నారు, ఇంకా అట్లా చాలామంది ఉన్నారు. అది చేస్తున్నాం. అంతేకాకుండా అలాగే నాకు ఒక క్లాసిక్ మా ఫ్యామిలీకి ఇచ్చిన విక్రమ్ కుమార్తో, అండ్ ఐ విల్ బి ఆల్వేస్ బీ ఇండెటెడ్ అవర్ ఫ్యామిలీ టు విక్రమ్ కుమార్. బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇచ్చారు. ఆ సినిమాలో ఒక కొత్త స్టార్ని లాంచ్ చేస్తున్నాను, అఖిల్ అక్కినేని. దిస్ ఇస్ గోయింగ్ టు బి హిస్ రీలాంచ్ ఫిలిం. అండ్ దాంట్లో అఖిల్ని లాంచ్ చేస్తున్నాను. అండ్ దీనికి ఈ సినిమా కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది. అది అల్లు అరవింద్ గారు వాజ్ వెరీ గ్రేషియస్. ఆ సినిమా స్టార్ట్ చేయమని విక్రమ్ డైరెక్టర్ని ఆయన దగ్గర ఉన్నా కూడా నా దగ్గర పంపించారు. థ్యాంక్ యూ అల్లు అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఈ 2 సినిమాలు ఈ సంవత్సరం ఆ పని. సో మీ ఫ్యాన్స్కి ప్రామిస్ చేసిన దట్ ప్రామిస్ ఐ వాంట్ టు ఫుల్ఫిల్. అండ్ రోషన్, ఐ బీన్ సీయింగ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ దేర్. దే లుకింగ్ సో ప్రౌడ్ లుకింగ్ ఎట్ యూ. అండ్ hello to all of you, has done a fantastic job. Okay, thank you very much. ఎవరన్నా పేర్లు మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సార్ ఒక ఆఖరి కొత్త ప్రశ్న. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంటర్టైనింగ్ ఇయర్ అహెడ్ కనిపిస్తోంది. బంగారు రాజులో మళ్ళీ ఎప్పుడు వస్తున్నారని అందరూ అడుగుతున్నారు. నెక్స్ట్ ఇయర్ ఆ 2 సినిమాలు పూర్తి చేసి అది మొదలు పెడతా. Thank you so much, sir, and thank you all the lovely girls and boys and ladies and gentlemen present today here on stage and here. Thank you so much, all of you.